తేజు గులాబ్ జామున్ దీంట్లో పిండి వేసేయి, మొత్తం వేసేయి. మొత్తం ఫాస్ట్, మనకు టైం ఎక్కువ లేదు, కొద్దిగానే ఉంది టైం. టైమింగ్ సెట్ చేస్తలే. కొద్దిగా వాటర్ పోయి దీంట్లో. నువ్వు కలపాలా నేను కలపాలా? గులాబ్ జామ్ రెడీ చేస్తున్నాడు అమ్మ బాబు, చిన్న కొడుకు. మరి ఎక్కువ వస్తే జోరుగా అయిపోతుంది. స్మూత్గా చేసుకోవాలి పిండి. చేయి ఇంకా చేయాలా. తర్వాత చిన్న చిన్న బాల్స్ మాదిరి చేయాలి. ఇది ఎలా వచ్చింది పిండి? ఇంకా పిండి బాగా నీళ్ళు కొంచెం ఎక్కువ వచ్చినావు తేజు. సరిపోతాలే, అంతా బాగా మెత్తగా చేసేసి సరిపోతాలే, నీళ్ళేం ఎక్కువ లేదులే. స్పినాచ్ కొంచెం బాగా మొత్తం పిండిలలో కలిసేలాగా కలిపేయాలి. నేను చేస్తానంటే విను, నువ్వే వచ్చా అంటావు. బాగా వచ్చిందా? వస్తుందిలే. కొంచెం ఆయిల్ పోసుకొని కొద్దిగా అంత పిండి ఇంకొంచెం మనకు చేతి కట్టుకోకుండా ఉంటుంది. కొద్దిగా చపాతి పిండి కలిపినట్టే, ఏమంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా చపాతి పిండి కలిపినట్టే ఉండాలి, కానీ గట్టిగా ఉండాలి. బాగా స్మూత్గా కలిపేసుకొని ఇంకా బాగా చేసేసుకొని, ఇది కొంచెం నానబెట్టుకునే తర్వాత ఇంకా బాగా చేసేసుకోవాలి. తర్వాత నూనెలు వేసేసుకొని, నూనెలు వేసేసిన తర్వాత కూడా చూపిద్దాము. చూడు ఎంత జోరుగా అయిపోయిందో. కొంచెం పిండి కలిపిద్దామా? పిండి తీసుకురా. ఇంకా పైన టిఫిన్ ఉంది చూడు. గులాబ్ జామున్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాము. మొత్తం ఈరోజు మా చిన్న బాబాయ్ అనమాట చేస్తున్నది. ఎట్లా వస్తాయో మళ్ళీ ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో గులాబ్ జామున్ ఇలా ఉండేది చూపిస్తాము. థ్యాంక్ యూ.